హలో అండ్ వెరీ వామ్ వెల్కమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. చాలా రోజులు గ్యాప్ వచ్చింది వీడియోస్తో, బట్ బిజీగా ఉన్నాము. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్, మెయిన్స్, టెస్ట్ సిరీస్ అండ్ స్కెడ్యూలింగ్, ఇవాల్యుయేషన్తో. సో ఈరోజు మళ్ళీ నేను వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చిన్న అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది మేలో వచ్చినటువంటి phase 1. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. సో జస్ట్ లీవ్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి September 15th, యాజ్ ద సెడ్, ద గవర్నమెంట్ చెప్పిన విధంగా జాబ్స్ వస్తున్నాయి. దీంట్లో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే గ్రూప్ 1 అనేది మేజర్గా హైలైట్ అవుతూ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తే అండ్ నెక్స్ట్ ఫేజ్లో ఉన్నటువంటి గ్రూప్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. సో October 15th అండ్ ఇది ఇప్పుడు వచ్చేటువంటి September 15th, ఆల్మోస్ట్ ఇంకా ఆగస్ట్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ ఉన్నటువంటి జాబ్స్ ఎన్ని అనే దాని గురించి కాదు, గవర్నమెంట్ ఇస్తానన్న జాబ్స్ 10,060 అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్స్ 1.0 సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకున్నాం. 20 మెయిన్స్ టెస్ట్లు ఏవైతే ఏపీ హిస్టరీ ఉందో అండ్ పాలిటీ ఉందో, ఎకానమీ ఉందో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో, ఒక్కొక్క దాంట్లో మెయిన్స్లో మీకు 5 యూనిట్స్ ఉన్నాయి. టోటల్ 20 యూనిట్స్ కంప్లీట్ అయిపోయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ phase 3లో వచ్చేటువంటిది అండ్ మనకు మెయిన్గా వచ్చేటువంటి గ్రూప్ 2 గురించి ఇక్కడ డిస్కషన్. ఏదైతే మనం మెయిన్స్ 1.0లో కంప్లీట్ చేసుకున్నాము అండ్ అదేవిధంగా మధ్యలో ప్రిలిమ్స్ ఉంటుంది అండ్ తర్వాత మెయిన్స్ 2.0 ఉంటుంది. సో ఇక్కడ మెయిన్స్ 1.0 అంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ మెయిన్స్. ఏదైతే ప్రిలిమ్స్కి వెళ్ళడానికి ముందు మెయిన్స్ని మనం 100% కంప్లీట్ చేయాలి అనే ఇంటెన్షన్తో మనం ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం. మార్చి నుంచి చాలామంది జాయిన్ అయ్యారు. టోటల్ 6 బ్యాచెస్ ఉన్నాయి. మార్చిలో జాయిన్ అయిన వాళ్ళకి ఈరోజు 20th టెస్ట్ జరిగింది. అంటే టోటల్ 20 వీక్స్ టైం తీసుకున్నాం మనం. 5 months అనేది సో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటిది ఏముంది అంటే వాళ్ళు రివైజ్ చేయాల్సిన నీడ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే 1 వీక్ టైం సరిపోతుందా ఏపీ హిస్టరీలో ఉన్న ఫస్ట్ యూనిట్ కంటే? సరిపోవాలి. 1 వీక్లో రివిజన్ చేయకపోతే రేపు 1 మంత్లో టోటల్ సబ్జెక్ట్ని ఎలా కంప్లీట్ చేస్తారు? 3 months అనుకోండి ప్రిలిమ్స్ తర్వాత 4 సబ్జెక్ట్స్ ఎలా కంప్లీట్ అవుతుంది? ఇక్కడ 1 వీక్కి 1 చాప్టర్ ఇచ్చాము, 20 వీక్స్కి 20 చాప్టర్స్ అన్నాము. ప్రిలిమ్స్ కంటే ముందే మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనం ప్రిలిమ్స్లోకి వెళ్తామని చెప్పాం. దాన్ని మనం మెయిన్స్ 1.0 అన్నాం. సో అదేవిధంగా మనం వర్కౌట్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏవి అనేది పక్కన పెడితే డిప్యూటీ తహసీల్దార్, డీటీస్ ఏవైతే ఉన్నాయో డెప్యూటీ తహసీల్దార్స్ 200 ఉన్నాయి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ డబుల్. ఆల్మోస్ట్ అండి, ఇట్స్ డబుల్. లాస్ట్ టైం 100 ఉంటే ఇప్పుడు 200 ఇచ్చారు. సో మిగిలినవి ఏమైనా తగ్గాయనంటే దాని గురించి ఇప్పుడు మీరు ఈఓపీఆర్డీలు వీటి గురించి ఎక్కువ ఏమైనా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్ని, మీకు ఎన్ని కావాలి, సో ఒక్కొక్కరికి ఎన్ని కావాలి, ఏ కేటగిరీ కానివ్వండి, జోన్ కానివ్వండి, లేకపోతే మల్టీ జోన్ మున్సిపల్ కమిషనర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకొకటి కానివ్వండి. సో మీకు ఎన్ని కావాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఇన్నే ఉన్నాయా, అన్నే ఉన్నాయా, మళ్ళీ దీని గురించి హడావిడి, ఎవరో ఏదో ఎడ్యుకేషన్ చేస్తున్నారు కదా అని మళ్ళీ లాస్ట్ టైం లాగా మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా సేమ్ స్టోరీ రిపీట్ చేసుకుంటే దట్స్ యువర్ విష్. మీకు కావాల్సింది 673 కంటే ఎక్కువ, లేకపోతే మీకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్ కోసం మీరేం చేస్తారు అనే దాని మీద మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు, చెప్పడానికి కూడా లేదు. సో ఈ విధంగా మెయిన్స్ అయిపోయిన వాళ్ళు ప్రిలిమ్స్ స్టార్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ మనకి September 6th నుంచి. ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, లాస్ట్ టైం మెయిన్స్ రాయని వాళ్ళు, లేకపోతే ఎంప్లాయీస్ ఇప్పుడు రీసెంట్గా కనుక కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినా సరే, సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, సో వాళ్ళు ప్రిలిమ్స్ అనేది September 6th నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ వీళ్ళు క్వాలిఫై అవ్వాల్సిన నీడ్ ఉంది. బికాస్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ వెరీ లెస్, 673 ఓన్లీ. ఇఫ్ ద పిక్ ఓన్లీ 1:15 తీసారనుకోండి, ఆర్ 1:, అందరిలాగే మనం కూడా అనుకుంటే 1:12 అనుకోండి. బట్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి వెరీ లెస్, చాలా తక్కువ ఉండదు. కాబట్టి కీప్ ఇన్ మైండ్. అండ్ ప్రిలిమ్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోసం September 6th నుంచే మనం ప్రిలిమ్స్ ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది అనుకోండి, ఇది 15 days మిగులుతుంది. నవంబర్ మొత్తం మిగులుతుంది. అండ్ డిసెంబర్లో ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అనేది వీ కెనాట్ చెప్పలేము. బట్ మనం అనుకుందాం, నోటిఫికేషన్ ఇచ్చాక ఒక 30 days అప్లై చేయడానికి ఇస్తారు, ఒక 30 days చదువుకోవడానికి ఇస్తారా అనేది మెయిన్. ఎందుకంటే వాళ్ళు March 19th నోటిఫికేషన్ ఇస్తాము అని క్యాలెండర్ ఇచ్చినప్పటి నుంచి కనుక కౌంట్ చేస్తే ఈ 6 months మీరు లాస్ అయిపోయినట్టే. ఏదైతే March 19th నుంచి October 15th వరకు వచ్చేటువంటి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని మీరు లాస్ అయినట్టు. సో అందరూ ప్రిపరేషన్లోనే ఉన్నారని మేము అనుకుంటున్నాం. మా వాళ్ళు కూడా రాస్తూ ఉన్నారు. బట్ చాలా మంచి మార్క్స్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది చాలా తక్కువ వస్తున్నాయి. సో దాని మీద ఫోకస్ చేయండి. ఎక్కడ మిస్ అవుతుందో రేపొద్దున ఈ 20th టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 1 week or 2 weeks గ్యాప్ తీసుకోండి. వెంటనే ఎగ్జామ్స్ రాయటం, ఎగ్జామ్స్ ఏముంది, కావాలంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టుకోవచ్చు. బట్ అది కాదు పాయింట్. ఆ టెస్ట్కి మీరు రెడీగా ఉన్నారా? సిలబస్ కంప్లీట్ అవుతుందా? ఆర్ యూ గెటింగ్ ఎనఫ్ మార్క్స్ ఆర్ నాట్? ఎవరో చూసాను ఆన్లైన్లో వేరే దగ్గర -0.33 మార్క్స్ వచ్చాయి. వాట్ ఈస్ ద యూజ్? ఇట్స్ నాట్ ఈవెన్ 1 mark, రైట్?
ఒకటి కంటే తక్కువ, 0 కంటే తక్కువ 0.33. వాట్ ఈస్ ద బెనిఫిట్? అండ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ మార్క్స్తోనే డీటీ కొట్టేస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ దీస్ మార్క్స్? 150కి -0.33 అంటే 0 కూడా కాదు, 0 కంటే తక్కువ కదా. సో దిస్ ఇస్ నాట్ అ గేమ్. సో ప్లే చేయడానికి ఇది రైట్ టైం కాదు, అండ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళు లీవ్ పెట్టుకొని వచ్చినా బీ వెరీ కేర్ఫుల్. ద టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ ఎ బిట్ లెసర్ దాన్ వీ ఎక్స్పెక్టెడ్. సో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద రేషియో ఈజ్ గోయింగ్ టు బీ లెస్. ఇది ఫ్యాక్ట్, ఇది ఒక్కటే ఫ్యాక్ట్. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని కాదు, అండ్ యూ వాంట్ టు బీ ఇన్ దట్ లిస్ట్. ఏదైతే మెయిన్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో ఉండాలి. కాబట్టి సో ఎవరైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళు వెంటనే September 6th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ప్రిలిమ్స్. సో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ ఇంతవరకు చెప్పగలుగుతాం. అండ్ ఏదైతే పబ్లిక్ సర్వీస్ అకాడమీకి సంబంధించినటువంటి ఫస్ట్ మెయిన్స్ 1.0 ఉందో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. దిస్ ద ఫస్ట్ టెస్ట్. ఈ విధంగా ఉంటుంది టెస్ట్ నెంబర్ 1. అండ్ అదే విధంగా టెస్ట్ నెంబర్ 1 ఉంటుంది. తెలుగు వాళ్ళకి స్తూప నిర్మాణ పరిణామ క్రమంలో అమరావతి స్తూపం నిర్మాణ పరంగా సాంచి స్తూపం నుంచి ఏ విధంగా విభజిస్తుంది. క్వశ్చన్స్ ఏ బుక్ నుంచి తీసుకునేవి కాదు, అండ్ ఆన్సర్స్ మాత్రానికి మీరు చదివే స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ నుంచి తీసుకున్నాం. ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ తయారవుతుంది కాబట్టి మేము కూడా రఘునాథరావు సార్ బుక్ అండ్ ఇంకా ఫర్దర్గా ఉన్నటువంటి యూనివర్సిటీలో దొరికేటువంటి జర్నల్స్ వాటి నుంచి తీసుకొని ఇవ్వడం జరిగింది. అండ్ అంతకుమించి ఇంకా లోకల్ ఆథర్స్ బుక్స్ అని తీసుకోలేదు. అండ్ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ తెలుగు బుక్ నుంచి కూడా క్వశ్చన్స్ కొన్ని ఫ్రేమ్ చేసి మళ్ళీ వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అండ్ లక్కీగా ఏదో ఒకసారి పాలిటీలో ఒక స్టేట్మెంట్ ఒకటి మిస్ అయింది తెలుగు టైపింగ్ అప్పుడు, ప్రింటింగ్ అప్పుడు, అంతే తప్ప. సో ఆల్మోస్ట్ సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే ఎర్రర్స్ లేని ఎగ్జామ్ని మేము కండక్ట్ చేయగలిగామని చెప్పడానికి వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ విధంగా క్వశ్చన్ టెస్ట్ 1 అనుకోండి, ఏపీ హిస్టరీ ఈ విధంగా పెట్టాము. ఏపీ హిస్టరీ ఉంటుంది, అండ్ పాలిటీ ఉంటుంది, అండ్ ఎకానమీ ఉంటుంది. ఇక్కడ ఇండియా అండ్ ఏపీ ఉంటుంది కదా. అండ్ అదేవిధంగా సైన్స్ అండ్ ఈ విధంగా 1, 2, 3, 4. నెక్స్ట్ వచ్చేసరికి 5, 6, 7, 8, 9, 10, 11 ఈ విధంగా వచ్చేసరికి 17, 18, 19, 20 అంటే రేపు ఈరోజు జరిగే ఎగ్జాము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 20th అంటే 5th యూనిట్. సో ఈ విధంగా ఫస్ట్ టెస్ట్ అంటే ఏపీ హిస్టరీలో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్. ఈ తెలుగు వాళ్ళకి తెలుగు పేపర్ ఉంటుంది కంప్లీట్గా, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఎవరైతే కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళకి బుక్స్ లేవు, బయట రిసోర్సెస్ లేవు అనుకుంటున్నారో వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ అయిన తర్వాత అదే రోజు ఈవినింగ్ ఇంగ్లీష్ వాళ్ళకి కంప్లీట్గా ఆన్సర్ అంటే 1 లైన్ 2 లైన్ కాదు, ఈ విధంగా కంప్లీట్ ఒక పారాగ్రాఫ్ లాగా ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తెలుగు వాళ్ళకు కూడా మీరు చదివే బుక్స్లో కనుక కవర్ అవ్వకపోతే, ఎందుకనంటే మనం ఎప్పుడు చెప్పలేదు మేము ఇచ్చిన ఈ ఎగ్జామ్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయని మేము ఎప్పుడూ చెప్పలేదు. అప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అప్పుడు కూడా చెప్పలేదు. లక్కీగా వచ్చాయి కాబట్టి వీఆర్ హ్యాపీ. బట్ వచ్చేటట్లు ఉండవు కాబట్టి మేము అలాంటి గ్యారంటీస్ ఎప్పుడు ఇవ్వము. అలాంటి ట్రిక్స్ క్లెయిమ్ చేయడం అనేది కూడా జరగలేదు, నాట్ ఈవెన్ 1 time. అందుకని బట్ ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చిందని వీ కెన్ స్ట్రాంగ్లీ సే, వీ కెన్ టెల్ యూ దట్. ఎస్. సో ఈ విధంగా అందుకని ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువగా బ్రాడ్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇంగ్లీష్ వాళ్ళకి మెటీరియల్స్ బయట లేవు కాబట్టి ఆ వర్క్ కూడా మేమే చేసి తెలుగు వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి కూడా ఇదే రీజన్. ఈ విధంగా ఫస్ట్ టెస్ట్. అండ్ సెకండ్ టెస్ట్కి వచ్చేసరికి ఏదో పాలిటీకి సంబంధించిన సో ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగ కాన్స్టిట్యూషనాలిటీని ఉత్తమంగా వివరిస్తుంది క్వశ్చన్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇప్పుడు యూ కెన్ సీ వెరీ క్లియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ కాన్స్టిట్యూషనలిజం. సో ఈ విధంగా తెలుగు వాళ్ళకి తెలుగు క్వశ్చన్, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ క్వశ్చన్ వచ్చింది. ఎక్కడ ఓవర్లాపింగ్ అనే ఛాన్స్ లేదు, ఎటువంటి మీడియం అనేది ఇబ్బంది అనేది కాకూడదు అని చెప్పి. తర్వాత కూడా ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ అండ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్. సో ఈ విధంగా పాలిటీ టెస్ట్ నెంబర్ 2. అండ్ టెస్ట్ నెంబర్ 3 వచ్చేసరికి ఇంతకుముందు చెప్పాం కదా ఎకానమీలో మనకి ఇండియా అండ్ ఏపీ ఉంది. ఫస్ట్ 2 యూనిట్స్ ఇండియన్ ఎకానమీ ఉంది కాబట్టి అక్కడ కూడా అంతే క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చాలా డీటెయిల్గా ఉంటుంది. సో ఇంగ్లీష్కి కూడా అంతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఏదైతే తెలుగు వాళ్ళకి ఎక్కువ బుక్స్ లేవు అని అనుకుంటున్నారు ఇక్కడ కూడా అంతే. శాస్త్ర మరియు సాంకేతిక మరియు నూతన ఆవిష్కరణల ప్రభావం ఏదైతే ఉందో ఆ విధానం స్టిప్ అనేది STIPకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. సో ఓపెన్ సైన్స్ ఫ్రేమ్వర్క్ ఎవ్రీథింగ్ తెలుగులో వచ్చే ట్రాన్స్లేషన్ అనేది ఎక్కడ మీకు ఇబ్బందికరంగా ఉండదు. 1, 2 ఏమన్నా ఇబ్బంది ఉంటాయా అనేది కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే 100% యాక్యురేట్. బుక్లో ఏదైతే లాంగ్వేజ్ యూస్ చేస్తారో అదే లాంగ్వేజ్ యూస్ చేసాం మనం. ఏదైతే ట్రాన్స్లేట్ చేయరో ఎగ్జామ్లో అటువంటివి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మేము ఇక్కడ ట్రాన్స్లేట్ చేస్తే మీకు అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో అందుకనే మనం దీన్ని ఇలాగే ఉంచాం. కొన్ని ఏవైతే వర్డ్స్ ఉంచాలో అవే వర్డ్స్ అలాగే ఉంచడం జరిగింది.
సో ఈ విధంగా ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ తెలుగు వాళ్ళకి తెలుగే కాకుండా ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి బయట రిసోర్సెస్ లేవో ఇలా 1 full పేజ్ మేము ఇచ్చిన ప్రింటెడ్లోనే 1 full పేజ్ ఉంది అని అంటే అదేవిధంగా తెలుగు వాళ్ళకు కూడా తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఏదైతే బుక్స్ లేవు అని అనుకుంటున్నారో తెలుగులో ఇలా ఈ విధంగా ఒక్కొక్క ప్రకటన ఈజీగా అర్థమయ్యే విధంగా అండ్ దీనికన్నా మీరు ఒక నోట్బుక్లో రాసుకున్నా సరే ఒక కంప్లీట్ ఒక పేజ్ పైన వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ విధంగా ఇంగ్లీష్కి అండ్ తెలుగుకి కూడా ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా కొంచెం కూడా ఇబ్బంది లేకుండా ఈ విధంగా కరెంట్ అఫైర్స్ లింక్ చేసి స్కిప్ 2020 విజన్, కీ గోల్ ఏంటి, ఓపెన్ సైన్స్ ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా డీల్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే వీ హ్యావ్ టు మెన్షన్ సమ్ టైమ్స్ 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చాను అనుకోండి, 3వ స్టేట్మెంట్ ఇదే అవ్వచ్చు. ఏ డిపార్ట్మెంట్ ఇస్తుందంటే డిపార్ట్మెంట్లో కూడా మనకు చాలా ఉన్నాయి. డిఎస్టీ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ డిబిటీ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఉంటుంది, అండ్ అదేవిధంగా సిఎస్ఐఆర్ ఉంటుంది, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఉంటుంది. ఈ 3 వీటితో పాటు జిఈఎస్సి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అండ్ వీటితో పాటు మనకు ఐకార్ ఉన్నాయి, ఐసీఎంఆర్ ఉన్నాయి. ఈ విధంగా ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు అండర్ విచ్ ఆర్గనైజేషన్ ఏది దీన్ని దాని కేర్ తీసుకుంటుంది లేదా ఆర్గనైజ్ చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరిగింది. 20 టెస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఎవరైతే ఫిబ్రవరి బ్యాచ్లో జాయిన్ అవ్వలేదో మెయిన్స్ ఇప్పుడు ఇంకా టైం లేదు కాబట్టి లాస్ట్ మెయిన్స్ బ్యాచ్ అనేది మొన్న సండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు 2nd టెస్ట్ నడుస్తూ ఉంది. అండ్ ఎవరైతే 20 టెస్ట్ రాద్దాం అనుకున్నారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లేదు మేము రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మాకు డౌట్ ఉంది, చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి, పోస్టులు, సో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అన్న వాళ్ళు సెప్టెంబర్ 6th స్టార్ట్ అయ్యి ప్రిలిమ్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా చూపిస్తాను. షెడ్యూల్ కూడా క్లియర్గానే ఉంటుంది. సో టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఏపీబీఎస్సీ గ్రూప్ 1 కూడా లాంచ్ చేస్తాం. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఆన్సర్ రైటింగ్ అండ్ ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇది ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. ఓన్లీ 3000 రూపీస్ ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడైనా జరగనివ్వండి. అక్టోబర్లో నోటిఫికేషన్ అన్నాము, మనం అక్టోబర్ అంటలేదు కదా, సెప్టెంబర్ 6 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ మొత్తం ఉంటుంది, నవంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ మిడిల్లోనే పెట్టారు అనుకోండి. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత 1, 2 టెస్టులు రాయండి, 3, 4, 5 కూడా టెస్టులు రాయండి. ఏదన్నా ఇష్యూ కనుక మీకు నచ్చకుంటే యూ కెన్ జస్ట్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మన దగ్గర ఉన్న ఫెసిలిటీ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అకాడమీలో మీరు కట్టిన ట్యాక్స్ అమౌంట్ ఏదైతే 120 రూపీస్ 130 రూపీస్ దీంట్లో కట్ అవుతాయి కదా, వాటితో కలిపి మళ్ళీ 3000 రూపీస్ మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక సాటిస్ఫై అవ్వకపోతే at any point of time during this total schedule, the total fee will be refunded including tax. That is our challenge. Yes, we are proud to say and we are happy to say. సో మా స్టూడెంట్స్ మేము అలాగే చూస్తాము, అంతే విధంగా డీల్ చేస్తాము. సో 1-2 సార్లు క్వశ్చన్ పేపర్ అనేది 6 బ్యాచెస్ ఉన్నప్పుడు డేట్ అవుతూ ఉంటుంది, రిమైండర్స్ పంపిస్తూ ఉంటారు. బట్ మేము విసుకోవడమైన క్వశ్చన్ ఉండదు. నైట్ 11 o'clock కూడా మాట్లాడుతున్నాం కదా, 20 minutes 10 minutes జాయిన్ అవ్వని స్టూడెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఎవరో స్టూడెంట్స్ ఎఫ్బిఓ వాళ్ళు అక్టోబర్లో 500 రూపీస్ కడితే మేము ఆగస్టులో కూడా వాళ్ళ కాంటాక్ట్లోనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మా స్టూడెంట్స్, వాళ్ళు మమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మా ఫస్ట్ బ్యాచ్లో మమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చినటువంటి స్టూడెంట్స్. సో వాళ్ళ కోసం మేము డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. దిస్ ఈజ్ పబ్లిక్ సర్వీస్ అకాడమీ. నేమ్లో ఉండే సరిపోదు కదా, మా యాటిట్యూడ్ కూడా అంతే ఉంటుంది. ఎటువంటి చిన్న మిస్టేక్ ఉన్నా, ఎర్రర్ ఉన్నా, యూ కెన్ జస్ట్ లీవ్ విత్ యువర్ ఫుల్ అమౌంట్. దీస్ అవర్ ఓపెన్ ఛాలెంజ్ అండ్ ఎస్, అండ్ దాని మీద మేము స్టిక్ ఆన్ అవుతాం అండ్ మేము దీనికి చాలా హ్యాపీగా ఉంటాం కట్టుబడి. అండ్ 5, 6, 7, 10 ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా యూ కెన్ లీవ్ at any point of time మీ టోటల్ అమౌంట్ తీసుకొని. ఎస్, అండ్ దిస్ ఈజ్ ద షెడ్యూల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఆన్ సెప్టెంబర్ 6th నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇండియన్ హిస్టరీ మొత్తం ఒకేసారి పెట్టుకోండి ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకి. అండ్ 670 జాబ్స్ ఉన్నప్పుడు ప్రిలిమ్స్ కూడా ఇంపార్టెంట్ అయ్యింది కాబట్టి ఇండియన్ హిస్టరీని మనం 3 parts కింద సపరేట్ చేసాం. ఇక్కడ బుక్లో ఉన్నట్లే ఏన్షియంట్, మీడియవల్ అండ్ మోడర్న్. అండ్ జాగ్రఫీకి వచ్చేసరికి కూడా అంతే, జనరల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీకి స్పెసిఫిక్గా అడుగుతున్నారు. ఏపీ చూడండి, ఇక్కడ ఎకనామిక్ జాగ్రఫీలో అడిగాడు అండ్ హ్యూమన్ జాగ్రఫీలో కూడా అడిగాడు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ సొసైటీని కూడా 3 parts చేసాము. కరెంట్ అఫైర్స్ కూడా ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్గా చేసాం. అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను. ఎందుకంటే ఆర్ట్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు. ఇది చాలా ఫెచ్చింగ్ ఉంటుంది. -మార్క్స్ ఉన్నప్పుడు యూ కెన్ గెట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ ఫ్రమ్ ద ఏబిసిడి ఆప్షనల్స్. అక్కడ కనుక ఆన్సర్ వచ్చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. అండ్ తర్వాత అన్ని ఫుల్ లెంత్ టెస్ట్. ఈ ఫుల్ లెంత్ టెస్ట్ ఎప్పటి వరకు పెడతారని మొన్న ఎవరు క్వశ్చన్ అడుగుతారు. డిసెంబర్ వరకు ఉంటుందా, జనవరి వరకు అడుగుతారు కదా, పోస్ట్పోన్ చేయమని అడుగుతారు. 670 జాబ్స్ ఉన్నప్పుడు చదివే దాని మీద కాకుండా
పోస్ట్పోన్మెంట్ మీదే మన ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ప్రిపేర్ అవ్వం, సెప్టెంబర్ నుంచి ప్రిపేర్ అవ్వం, అక్టోబర్లో ప్రిపేర్ అవుతాం. వాడు కనుక అప్లై చేయడానికి మన ఏదో ఎగ్జామ్కి ఇచ్చిన 20 days ఇచ్చాడు అనుకోండి అప్లై చేయడానికి, తర్వాత 30 days ప్రిపరేషన్ ఇచ్చి వాళ్ళు ఎక్కడి నుంచి లెక్కేస్తారు అంటే March 19th, ఇప్పటికే 7 months అయిపోయింది, ఇక్కడికి ఇది 9 months అయిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఇది లెక్కేస్తారు. కానీ మీరు అది లెక్కేయరు, October 15th నుంచి లెక్కేస్తారు. మంచి ముహూర్తం పెట్టుకుని మీరు అప్లై చేస్తారు కదా 18, 19, 20 ఇప్పటి నుంచి లెక్కేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ బి లెఫ్ట్ విత్ వెరీ ఫ్యూ డేస్. అప్పుడు Group 1 Group 2 కన్ఫ్యూజన్, Group 1లో ఇప్పుడు 149 వచ్చిన టెంప్టేషన్స్, ఎన్ని కాంప్లికేషన్స్ ఎందుకండి. ఫస్ట్ నుంచి చదువుకోవచ్చు కదా, ఫుల్ లెంత్ టెస్ట్ పెడతాము. ఫుల్ లెంత్ టెస్ట్లతో పని ఏముంది, ఇక్కడ ఒక రివిజన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక రోజైనా ఫుల్ లెంత్ టెస్ట్ పెడితే ఇక్కడ ఒక రివిజన్ అయిపోతుంది. ఫుల్ లెంత్ టెస్ట్ 1, ఆల్ 5 sections, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్, 4th, 5th. సో ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లోనే ఉంచారనుకోండి ఇక్కడ వరకు, ఇదంతా కలిపి ఒకటే పేపర్, ఇక్కడే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. వీక్ అంతా కలిపి మీరు చదివేది ఒక్క ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంతే. ఈ వీక్ అంతా మీరు చదివేది ఇది, ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోవాలి కదా. ఇక్కడ పర్ఫెక్ట్ అవ్వకపోతే ఇక్కడ ఇది సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్, ఫోర్త్ రివిజన్. అట్లీస్ట్ డిసెంబర్ ఎండింగ్ వరకు అవుతున్నా సరే మీకు 4 revisions అవుతాయి. ఇదంతా కలిపి ఒకటి అనుకుంటే 2, 3, 4 ఇక్కడ అన్ని ఫుల్ లెంత్ టెస్ట్లే ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే జాయిన్ అయ్యేవాళ్ళు వాట్సాప్లో చేయొచ్చు, అండ్ ఈ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి డైరెక్టర్ రేంజ్ ఉన్న వాళ్ళే మాట్లాడతారు మీతో. సో మన దగ్గర ఎవరు అటెండర్స్, క్లర్క్స్ వీళ్ళు మాట్లాడరు. అండ్ ఇదైతే చెప్పాం కదా ఇంతగా మెయిన్స్ 1.2 ఎవరైతే ఫస్ట్ మొన్న ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి జాయిన్ అవ్వలేకపోయారో వాళ్ళకి ఏపీ హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లో ఉన్న 5 units అండ్ 5 units అండ్ 5 అండ్ 5 టోటల్ 20 units 4 books లాగా స్పైరల్ చేసేసి ప్రతిదానికి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దాని వెనక ఎక్స్ప్లెనేషన్ షీట్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అరౌండ్ ఒక 30 to 40 pages ఉంటుంది. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అన్నంత కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుంది, ఎటువంటి టెన్షన్ అయితే. ఎవరైతే కొంచెం ఇంగ్లీష్ కావాలి, కొంచెం తెలుగు కావాలంటే మీరు 2 తీసుకోవాలి. ఆ ప్రైస్ ఏంటి అనేది మీరు ఫోన్ చేసి తీసుకోవచ్చు. సో ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం ఇక్కడ ఉంటారో దూరం ప్లేసెస్లో ఉన్నవాళ్ళు, విజయనగరం నుంచి మనకి ఎక్కువ వస్తుంది, శ్రీకాకుళం నుంచి అండ్ వైజాగ్ నుంచి, ఇటు పక్క వస్తే అనంతపూర్ అండ్ ప్రకాశం నుంచి వస్తుంది. సో ఈ విధంగా కాకినాడ నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు మనకి. సో ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆ కొరియర్, ఆ కార్గో ఛార్జెస్, బుక్ పోస్ట్ లేకపోతే ఇండియా పోస్ట్కి సంబంధించిన ఛార్జెస్తో కలిపి ఈ ప్రింటింగ్ ఛార్జెస్ అండ్ నామినల్ ఫీ అమౌంట్తో పే చేస్తే ఆ బుక్స్ అనేవి మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. మన టీం అనేవాళ్ళు మీకు రెడీ చేసి మీకు ఆర్డర్ నెంబర్, కొరియర్ నెంబర్, ట్రాకింగ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు తెలుసు, ఒకటే నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు 7207574720. సో మీరు ఫోన్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే వాట్సాప్లో పంపించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆ ఫీ డీటెయిల్స్ అనేది మీరు కాల్ చేసినప్పుడు చెప్తాం. ఫీ పబ్లిక్ సర్వీస్ అకాడమీలో ఫీ గురించి మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది. ఫీ అనేది చెప్పాను కదా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మీరు 10 exams రాసి కూడా యూ కెన్ టేక్ యువర్ కంప్లీట్ అమౌంట్ బ్యాక్ మీకు కనుక నచ్చకపోతే. సో అదేవిధంగా టెస్టులు కూడా అంతే క్వాలిటీతో ఉన్నాయి, అన్నీ ఒక దగ్గర సెగ్రిగేట్ దానికి పెట్టేసి 4 spiral బైండింగ్ చేసినటువంటి బుక్స్ ఇస్తారు. సో దానికోసం మీరు రిక్వైర్మెంట్ ఉంది. మనం మెయిన్స్ 1.2 కంప్లీట్ చేసుకున్న ఒక 2 weeks గ్యాప్లో నోటిఫికేషన్ రావడానికంటే ముందు, లేకపోతే ప్రిలిమ్స్ చదువుకుంటూ కూడా 6th నుంచి ప్రిలిమ్స్ చదువుతూ కూడా ఈ మెయిన్స్ని ఒక రౌండ్ కంప్లీట్ చేసుకుంటే మెయిన్స్ కూడా అయిపోతుంది. తర్వాత ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు అనుకుంటే అదొకటి. అండ్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్కి సంబంధించిన బ్యాచెస్ అనేవి ఆఫ్లైన్ హైదరాబాద్లోను, అండ్ ఆన్లైన్ అయితే మన యాప్ ఉంది కదా పబ్లిక్ సర్వీస్ అకాడమీ యాప్, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో ఈ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఏపీ హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఇవన్నీ కూడా అవే మార్క్స్ వస్తాయి. గట్టిగా చదివితే మన దగ్గర ఉన్నారు, ఇక్కడ లాస్ట్ టైం 70 marks వచ్చిన మేడం కూడా ఉన్నారు. సో అదేవిధంగా పాలిటీలో అండ్ ఎకానమీలో కూడా మంచి మార్క్స్ వస్తాయి మీకు. బట్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ వెదర్ దే గోనా గివ్ కరెంట్ అఫైర్సా లేకపోతే స్టాండర్డ్ ట్రెడిషనల్ సబ్జెక్ట్ ఇస్తారనే దానికి లాస్ట్ టైం లాగా ఈజీ పేపర్ ఉంటుందా అండ్ టఫెస్ట్ పేపర్ ఉంటుందా అనేది ఎస్ఎన్టీ డిసైడ్ చేస్తుంది. అండ్ దీనికి సంబంధించిన క్లాసెస్ తెలుగు వాళ్ళకి తెలుగు నోట్స్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆఫ్లైన్ ఉంటాయి. సో అదే దాన్ని రికార్డ్ చేసి యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే రిజిస్టర్ అవుదాం అనుకున్నారో వాళ్ళు చాలామంది రిజిస్టర్ అయ్యారు. అండ్ మిగిలిన వాళ్ళు రిజిస్టర్ అవ్వాలనుకుంటే అదే నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. క్లాసెస్ ఒక 1 week ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ ద డే అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.